ఉత్తరాంధ్ర వైమానిక చరిత్రలో సరిగ్గా ఒక శకం ముగుస్తోంది. అదే సమయంలో సరికొత్త అంతర్జాతీయ అధ్యాయం మొదలవుతోంది. ఎన్నో ఏళ్లుగా కోట్లాది మంది ప్రయాణికులను సాదరంగా ఆహ్వానించిన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సివిల్ ఎన్క్లేవ్ ఆగస్టు 16 అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్యాసింజర్ విమానాలకు గుడ్ బై చెప్పబోతోంది. అదే సమయానికి అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషాల నుంచి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం తన రెక్కలు విప్పనుంది. ఒకవైపు రన్వే లైట్లు ఆరిపోతుంటే మరోవైపు సరికొత్త గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వెలుగులు జిగేల్మంటున్నాయి. ఈ అద్భుతమైన చారిత్రక మార్పుపై స్పెషల్ స్టోరీ. విశాఖపట్నం నగరాన్ని ప్రపంచంతో అనుసంధానించిన ఐఎన్ఎస్ డేగా సివిల్ ఎన్క్లేవ్ ఒక చరిత్రగా మిగిలిపోనుంది. ఆగస్టు 16 అర్ధరాత్రి నుంచి ఇక్కడ కమర్షియల్ విమానాల శబ్దం ఇంకా వినిపించదు. రన్వేపై ప్యాసింజర్ విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఇకపై ఈ రన్వే కేవలం భారత నావికాదళం, వాయుసేన, విఐపీల రాకపోకలకు మాత్రమే పరిమితం కానుంది. దశాబ్దాల పాటు ఎందరో ప్రయాణికులకు వీడ్కోలు పలికిన ఈ విమానాశ్రయం ఇవాళ ఉత్తరాంధ్ర సరికొత్త భవిష్యత్తు కోసం తన బాధ్యతలను భోగాపురానికి అప్పగిస్తోంది. మరోవైపు భోగాపురం తీరంలో సరికొత్త కాంతులు విరజిమ్ముతూ ఉన్నాయి. జిఎంఆర్ సంస్థ సుమారుగా 5,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన అత్యాధునిక అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 16 అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషాల నుంచి అధికారికంగా రంగంలోకి దిగుతోంది. విశాఖకు ఉన్న పాత ఎయిర్పోర్ట్ కోర్ట్ విటిజెడ్ ఇకపై భోగాపురం సొంతం కానుంది. తొలి రోజే ఇండిగో ఎయిర్లైన్స్ 31 విమాన సర్వీసులతో సరికొత్త రికార్డు సృష్టించేందుకు రన్వే సర్వం సిద్ధమైపోయింది. భోగాపురం నుంచి కమర్షియల్ సర్వీస్ లో తొలి విమానం సింగపూర్ కు వెళ్లనుంది. ఆగస్టు 16 రాత్రి 11 గంటల 5 నిమిషాలకు స్కూట్ ఎయిర్లైన్స్ విమానం భోగాపురంలో ల్యాండ్ అవుతుంది. ఏ విమానం గంట తర్వాత 12 గంటల 5 నిమిషాలకు సింగపూర్ బయలుదేరుతోంది. 17వ తేదీన ఇండిగో 31 సర్వీసులను ప్రారంభించనున్నట్లుగా కూడా తెలిపింది. భోగాపురం నుంచి ఆ రోజు హైదరాబాద్ కు ఉదయం 8 గంటల 55, అలాగే 10 గంటల 40 నిమిషాలు, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 4 గంటల 25, రాత్రి 7 గంటల 20 నిమిషాలు, అలాగే 8 గంటల 40, అలాగే 9 గంటల 20 నిమిషాలకు విమానాలు బయలుదేరనున్నాయి. అదేవిధంగా భోగాపురం నుంచి ఢిల్లీకి ఉదయం 8 గంటల 20 నిమిషాలు, రాత్రి 10 గంటల 45 నిమిషాలు, బెంగళూరుకు మధ్యాహ్నం 2 గంటల 55, రాత్రి 9 గంటల 10 నిమిషాలు, అలాగే చెన్నైకి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలు, సాయంత్రం 6 గంటల 35 నిమిషాలు, కోల్కతాకు రాత్రి 7 గంటల 50 నిమిషాలు, ముంబైకి మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాలు, అలాగే తిరుపతికి మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాలకు విమానాలు రాకపోకలు సాగిస్తాయని కూడా చెప్తూ ఉన్నారు. ఎయిర్ ఇండియా సైతం హైదరాబాద్ నుంచి భోగాపురం మధ్య రోజుకు 5 సర్వీసులు, బెంగళూరు నుంచి భోగాపురం మధ్య రోజుకు 2 సర్వీసులు నడపనుంది. ఆది, శుక్రవారం మినహా మిగిలిన 5 రోజులు మరో సర్వీస్ అందుబాటులో ఉంటుంది. విజయవాడ నుంచి భోగాపురం మధ్య రోజుకు 4 సర్వీసులు నడవనున్నాయి. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించేలా నిర్మించిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్తూ ఉన్నారు. పేపర్లెస్ ప్రయాణం కోసం 12DG యాత్ర గేట్లు, గాల్లోకి ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న భారీ రన్వే ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి. ఇప్పటికే విమానాశ్రయ పూర్తి రక్షణ బాధ్యతలనైతే CASF తన చేతుల్లోకి తీసుకుంది. విశాఖ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వైజాగ్ ఏరో ఎక్స్ప్రెస్ పేరిట సరికొత్త ఎలక్ట్రిక్ AC బస్సులు కూడా రోడ్డెక్కాయి. ఆర్టీసీ కాంప్లెక్స్, గాజువాక, మధురవాడల నుంచి ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు భోగాపురానికి పరుగులు తీనుంది. పాత జ్ఞాపకాలకు వీడ్కోలు పలుకుతూ సరికొత్త అభివృద్ధి వైపు ఉత్తరాంధ్ర అడుగులు వేస్తోంది. సో చూసారుగా, ఒకే రాత్రి ఒకే సమయం కానీ ఒకేసారి ముగిసిన ఒక అధ్యాయం, మొదలైన మరో అద్భుతమైన ప్రయాణం. వైజాగ్ వెళ్లే ప్రయాణికులంతా కూడా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోనే అడుగు పెట్టబోతున్నారు. ఈ సరికొత్త విమానాశ్రయం ఉత్తరాంధ్ర పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో ఏ స్థాయికి తీసుకెళ్తుందో కూడా చూడాలి.